వెల్కమ్ టు కమలా తెలుగు ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఈ రోజు వీడియో వచ్చేసి ఫ్రంట్ సైడ్ లూజ్ పడకోకుండా ఏ విధంగా మనము సెట్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ సైడ్ నా ఈ చంక దగ్గర లూజ్ ఎక్కువ వస్తుంది, పొడగలాగా వస్తుంది అంటారు కదా, అది కటింగ్ లోనే ఎలా సెట్ చేసుకోవాలి, ఎన్ని టిప్స్ ఉన్నాయి ఏంటి అనేది నేను ఒక 4-5 టిప్స్ తో మీకు షేర్ చేస్తున్నానండి. ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్లయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇంకెంత ఆలస్యం మనం మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఫ్రంట్ సైడ్ లూజ్ లేకోకుండా, పిత్తులు రాకోకుండా ఎలా వేసుకోవాలి, ఎలా కటింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చిన్న పాయింట్లు ఏమైనా ఉంటాయి అనేవి నేను చిన్న చిన్న టిప్స్ తో మీకు షేర్ చేస్తున్నాను. వచ్చేసండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోదాము. మెయిన్గా ఏంటంటే చూస్తున్నారు కదా, ఇట్లాగూ మనకి ఈ పొడవ అనేది కరెక్ట్ గా మనం సెట్ చేసుకోవాలండి. కరెక్ట్ గా పెట్టుకోవాలి. బాడీ కన్నా ఎక్కువగా పొడవ తక్కువగా అయితే కనుక ఖచ్చితంగా ఈ ప్రెషర్ అనేది ఫ్రంట్ వైపు పడిపోయి, బ్యాక్ సైడ్ ప్రెషర్ అనేది ఫ్రంట్ వైపు పడిపోయి మనకి ఇక్కడ కూర్చులే ఇది తగ్గిపోయి ఈ ఫ్రంట్ సైడ్ తగ్గిపోయి ఇలా గుంజుకొచ్చేయడం వల్ల మనకి ఇక్కడ ముడతలు అనేవి వచ్చేస్తాయండి. అందుకని ఖచ్చితంగా మనకి ఫ్రంట్ సైడ్ మన కరెక్ట్ గా పొడవు కూడా కరెక్ట్ గా ఉండాలి. అది ఏ విధంగా చేసుకోవాలి ఏంటనేది మనం చూద్దాం. ఒకవేళ ఇలా మనకి ఏంటంటే ఈ తిత్తులే ఫ్రంట్ వైపున ఇలా లూజ్ గా తిత్తులే వస్తున్నాయి అని అంటే కనుక ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది చూసి, ఈ లూజ్ అంతా ఇటువైపు పడిపోయి ఇలాగూ మనకి చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుందా, ఈ విధంగా తిత్తులే వచ్చేసింది. ఈ ప్రెషర్ అనేది హ్యాండ్ మీద పడిపోయి ఈ హ్యాండ్ ఇట్లా గుంజుకొచ్చేయడం వల్ల ఈ మనకి ఏదైతే నెక్ ఉందో నెక్ ఇట్లా వచ్చేసి ఈ లూజ్ అనేది మనకి ఇక్కడ ఉండిపోతుంది. అలా రాకోకుండా ఎలా సెట్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాము. ముందుగా నేను ఇక్కడ కటింగ్ చేసి చూపిస్తానండి. మనకి ఎంతైతే కావాలో ఖర్చుకి కింద నడుము పట్టి జాయిన్ చేసుకోవడానికి అంత ఖర్చు కూడా మనం ఇలా మార్క్ చేసేసుకుని ఇప్పుడు మనకి ఈ పొడవు కొంచెం ఒక 1/2 ఇంచ్ పెంచమన్నారు కదా, 1/2 ఇంచ్ ఎలా పెంచుకోవాలి అనేది 1/2 ఇంచ్ 1 ఇంచ్ అంటే అలా తిత్తులు వస్తున్నందువలన మనకి బాడీ పొడవు తగ్గిపోయి అలా మనకి తిత్తులు వస్తుంది అనమాట. ఇలా పెట్టేసేసుకుని మనకి అసలు కింద ఖర్చు పెట్టేసాం కదా, అసలు పెట్టేసాము. ఇప్పుడు ఆ బ్లౌజ్ ఎంత పొడవు ఉందో అంతా పెట్టేసాము. అక్కడి నుంచి మనము 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకుందాం. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు 14 ఉంటే 15 పెట్టుకోండి, 13 ఉంటే 14 పెట్టుకోండి. మనకి ఇలా తిత్తులు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు ఉన్న దాని మీద పొడవు అనేది ఒక 1 ఇంచ్ పెంచుకుంటే అప్పుడు మనకు కరెక్ట్ గా ఆ తిత్తులు అనేవి రాకోకుండా మనకి ఫ్రంట్ సైడ్ లూజ్ అనేవి పడకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనకి బాడీ మనకి ఏదైతే షోల్డర్ ఉందో షోల్డర్ లూజు 3 ఇంచెస్, షోల్డర్ 2.5 ఇంచెస్ నెక్ విడ్త్ అనమాట. అలాగే ఈ డౌన్ కూడా అప్పుడు మనకి ఇక్కడ తిత్తులు వస్తున్న వాళ్ళు ఏంటంటే 6 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే చెస్ట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఫ్రంట్ సైజ్ తిత్తులు వస్తాయి. అంటే నేను ఇప్పుడు బ్యాక్ లో చూపిస్తాను. బ్యాక్ నార్మల్ గా కటింగ్ చేసేసుకుని దాన్ని బట్టి నేను మీకు షేర్ చేస్తాను. చూస్తున్నారు కదా, 14 ఇంచెస్ కి 15 ఇంచెస్ కి నేను మార్క్ చేసుకున్నాను. అక్కడ నుంచి 6 ఇంచెస్ దగ్గర షోల్డర్స్ కి ఆర్మ్ డౌన్ కి ఇలా మార్క్ చేసుకుంటున్నాను. ఇలా మన ఫ్రంట్ ఏదైతే ఉందో ఈ బ్యాక్ అనేది నేను కటింగ్ చేసేసి చూపిస్తాను. లూజ్ పెట్టేసుకోవాలి. బాడీ లూజ్ కూడా మనం ఎంత ఉందో అంత బాడీ లూజ్ కూడా పెట్టేసేసుకోవాలి. ఇది అసలు ఇది ఖర్చులకి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఇది డాట్స్ కి, ఇది ఖర్చులకి. నేను ప్రతిసారి మీకు చూపిస్తున్నాను కదా, అదే విధంగా నేను ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. 11.5 ఇంచెస్, ఇక్కడ కూడా 11.5 ఇంచెస్ వచ్చింది లేదా ఒకసారి చెక్ చేసుకున్నాం, కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు మనం 2 ఇంచెస్ ఖర్చులు వదిలేసేసుకుని బాడీ లూజ్ వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం బ్యాక్ అనేది మనం మార్క్ చేసేసుకుని బ్యాక్ కట్ చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్. బ్యాక్ కట్ చేసేసుకుందాము. దీన్ని బట్టి ఫ్రంట్ మనకి తిత్తులు రాకుండా ఎలా చేసుకోవాలనేది దీన్ని బట్టి మనము మొత్తం పార్ట్ అంతా కూడా మనం ఒకసారి చెక్ చేసుకుందాము. ఈ బ్యాక్ అనేది ఈ విధంగా నేను మామూలుగా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకొని ఇప్పుడు బాడీ ఫ్రంట్ మనకు మెయిన్ ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో ఫ్రంట్ లూజ్ రాకోకుండా ఎలా కట్ చేసుకోవాలన్నప్పుడు ఇలా మనం కరెక్ట్ గా ఈ అంచులకి పైన షోల్డర్ దగ్గర ఈ అంచులకి కరెక్ట్ గా ఈ అంచులకు వేసుకుంటే క్రాస్ బ్లౌజులకు మాత్రం ఖచ్చితంగా ఈ లూజ్ రాకోకుండా ఉండాలి అని అంటే కనుక మనం ఖచ్చితంగా ఈ క్రాస్ అనేది కరెక్ట్ గా కలిసే విధంగా ఫస్ట్ పాయింట్ అండి.
క్రాస్ కరెక్ట్ గా కలిసే విధంగా పెట్టుకోవాలి. ఈ షోల్డర్ ఏదైతే ఉందో ఈ షోల్డర్ వచ్చేసరికి అంచులకి టచ్ అవ్వాలి. అలాగే చంక దగ్గర ఈ మూల ఏదైతే ఉందో ఈ మూల కూడా ఈ అంచులకి టచ్ అయ్యే విధంగా ఈ విధంగా క్రాస్ అనేది చంక పార్ట్ అండి చూసుకోవాలి. ఇది మెడ పార్ట్ అందుకే మీకు తెలియడం కోసం నేను కటింగ్ చేయలేదు. చంక పార్ట్ మాత్రం ఇది ఖచ్చితంగా అంచుల వైపుకి మనకు ఉండే విధంగా ఈ పాయింట్ కరెక్ట్ గా అంచులు కలిసే విధంగా మనం పెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్ తర్వాత వచ్చేసరికి మనం 2 ఇంచెస్ ఏదైతే ఉందో ఈ 2 ఇంచెస్ కూడా మార్క్ చేసేసుకుని మనం దీన్ని బట్టి మనం పైకి మడత పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మడత పెట్టేసుకోవాలి. ఇలా మడత పెట్టేసుకుని ఖచ్చితంగా మనకి ఈ అంచులు ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మనం ఈ బాడీ పొడవు పెంచాం కనుక మనకి ఫ్రంట్ కూడా పొడవు పెరుగుతుందండి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి 13 ఇంచెస్ వచ్చింది. మనం 1 ఇంచ్ పెంచుకున్నాం కదా, దీనికి ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. 13 ఇంచెస్ ఖచ్చితంగా మనకు 1 ఇంచ్ పెరుగుతుంది. ఇక్కడికి ఏదైతే మనం ఫస్ట్ డాట్ పాయింట్ పడతామో షోల్డర్ దగ్గర నుంచి ఆ డాట్ పాయింట్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకుందాము. లాక్కోకుండా ఇలా చూసుకోండి. చూసారు కదా, 12 ఇంచులు. ఈ 12 ఇంచులది మనం 1 ఇంచ్ పెంచాం కనుక ఇక్కడ 1 ఇంచ్ ఖచ్చితంగా పెరుగుతుంది. ఇలా తిత్తులు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ విధంగా 1 ఇంచ్ పెరగాలండి. ఫ్రంట్ బ్యాక్ పెరిగినట్లుగానే ఫ్రంట్ సైడ్ కూడా పెరగాలి. పెరిగితేనే మనకి ప్రెషర్ అనేది, ఎందుకంటే బరువుగా చెస్ట్ అనేది బరువుగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది వాళ్ళకి కానీ వీళ్ళకి ఎంత తిత్తులు వస్తే కనుక ఖచ్చితంగా మనము ఈ పొడవు అనేది పెంచుకుంటేనే మనకు ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుందండి. ఇలా మొత్తం కూడా ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడికి మార్క్ చేసుకున్నాను, తీసేస్తున్నానండి. ఇది బ్యాక్ పార్ట్ తీసేస్తున్నాను. ఎలా ఉందో అలాగే మార్క్ చేసేసుకున్నాము. మనకి 13 ఇంచులు ఇదండి. ఏంటంటే మనకి ప్రెషర్ అనేది మనం నెక్ కూడా ఒకసారి కట్ చేసేసుకుని ఇదంతా కట్ చేసుకుని నేను మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి 6 ఇంచెస్కి ఎంతంటే ఖచ్చితంగా మనకి ఈ బాడీ ప్రెషర్ పడినప్పుడు ఈ నెక్ కూడా మనకి డౌన్ దిగాలండి. 6 ఇంచెస్ డౌన్ దిగితేనే మనకు కరెక్ట్ గా ఉంటుంది. ఇక్కడ నుంచి 2.5కి మార్క్ చేసుకుని 5.5 ఉన్నా అనుకోండి, 6 ఇంచెస్ పెట్టుకోండి. 6 ఇంచెస్ ఉందనుకోండి 6.5 పెట్టుకోండి. ఎందుకంటే మనకి పొడవు పెరిగినప్పుడు ఈ నెక్ రౌండింగ్ కూడా ఇక్కడ పెంచకండి. ఇక్కడ నుంచి మనం కొంచెం డౌన్ చేసుకుని ఇక్కడ నుంచి మనం ఇలా రౌండ్ షేప్ కొంచెం లోతుగా అనేది తీసుకోవాలి. లేదంటే ఇక్కడ లూజ్ ఎక్కువైపోయి ఈ లూజ్ వల్ల మనకి ఈ హ్యాండ్ మనం అటాచ్ చేసిన తర్వాత ఈ లూజ్ అంతా ఇటు వైపు తన్నేస్తుంది. అందుకోసం చెప్పి ఇక్కడ నుంచి కొంచెం రౌండ్ తీసుకోండి. ఇక్కడ మాత్రం రౌండ్ తీసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా రౌండ్ తీసుకోండి. ఇలా తీసుకోకుండా అప్పుడు మనం ఏంటంటే కొంచెం ఇలా లోపలికి వచ్చి ఒక 1/2 ఇంచ్ లోపలికి వచ్చి అక్కడ నుంచి ఇలా రౌండ్ తీసుకోండి. మనం ఎంతైతే పెంచుకున్నామో అంత ఈ రౌండ్ అనేది ఇట్లా తీసుకోవాలి. ఇలా కొంచెం లోపలికి వచ్చి ఇలా తీసుకోవాలి. ఇక్కడికి మనం ఎప్పుడు ఇట్లా చేస్తాం కదా, కొంచెం ఇదేంటంటే మనము ఈ పొడవు పెరిగిన వాళ్ళకి ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ లూజ్ అనేది ఇక్కడ ఉండే లూజ్ అనేది కొంచెం కింద దిగుతుంది. ఒక 1 ఇంచ్ కింద దిగుతుంది కదా మనకి చెస్ట్ లూజ్ అనేది. అప్పుడు ఇక్కడ లూజ్ ఎక్కువైపోయి ఈ లూజ్ పైకి తన్నేస్తూ ఉంటుంది. అలా లేకుండా మనకి పట్టి ఉండాలంటే ఈ నెక్ రౌండింగ్ కూడా కరెక్ట్ గా మనం కొంచెం ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకుంటే మనకు కరెక్ట్ గా ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలాగూ పెద్ద నెక్ అవ్వకుండా ఒకవేళ పెద్ద నెక్ అవుతుంది అని అనుకున్నప్పుడు చెక్ చేసుకుని మీరు కొంచెం లోపలికి తీసుకోండి. అది ఇక్కడ మీరు చేసే మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ లూజ్ అనేది మనకి రాకోకుండా ఉండడం కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది మనం తగ్గిస్తాము. కుట్లోకి వెళ్ళేటప్పుడు కరెక్ట్ గా మనకి సెట్ అయిపోతుంది ఈ లూజ్ అనేది. చూస్తున్నారు కదా, ఈ విధంగా నెక్ దగ్గర ఒకటి తీసుకోండి. తర్వాత వచ్చేసేటప్పటికి ఇక్కడ నుంచి మనము ఒక 1.5 ఇంచ్కి ఇలా రౌండ్ అనేది కరెక్ట్ గా ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి 1.5 ఇంచ్కి ఖచ్చితంగా 1.5 ఇంచ్కి. అలాగే ఇక్కడ నుంచి 4 ఇంచెస్ దగ్గరికి పెట్టాము. ఇక్కడ నుంచి 3.5 ఈ 3.5 దగ్గర కరెక్ట్ గా ఈ రౌండింగ్ అనేది ఇలా కలిసిపోవాలి. చూస్తున్నారు కదా, ఇది కొంచెం మీరు డౌన్ చేసుకున్నా పర్లేదు. లేదు అంటే మీరు కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ కొంచెం లోపలికి చూస్తున్నారు కదా, ఇక్కడ మీకు బాగా చెస్ట్ కనుక పట్టేసినట్టుంది. చిన్న మ్యాట్ తీసుకుంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ లూజ్ అంతా పైకే వచ్చేస్తుందండి. అందుకని కొంచెము మనం ఇది డౌన్ చేసినప్పుడు మనకి చెస్ట్ కూడా పట్టేస్తుంది కాబట్టి నెక్ కూడా పట్టేస్తుంది కాబట్టి మనం కొంచెం లోతు తీసుకోవాలి. ఇది బాగా లోతు అవ్వకుండా చూసుకోండి. మెయిన్ ఇక్కడ మాత్రం మీరు ఫ్రంట్ బాగా లోతు అవ్వకుండా చూసుకోవాలి. అలాగే టైట్ అవ్వకుండా చూసుకోవాలి. టైట్ అవ్వడం వల్ల ఇక్కడ మన నెక్ దగ్గర పట్టేసి ఈ లూజ్ ఇక్కడ ఆగిపోతుంది కదా, కొంచెం డౌన్ చెస్ట్ అనేది కొంచెం డౌన్ దిగినప్పుడు ఇక్కడ లూజ్ ఎక్కువ అయిపోతుంది. కాబట్టి ఈ లూజ్ అనేది కరెక్ట్ గా రావడం కోసం మనం ఈ రౌండింగ్ దగ్గర మాత్రం కరెక్ట్ గా తీసుకోవాలి. ఈ నెక్ రౌండింగ్ కరెక్ట్ గా తీసుకోవాలండి. ఎంత కావాలంటే అంత తీసుకోవాలి. ఇది మాత్రం ఒకసారి చెక్ చేసుకోండి. మీకు బ్లౌజ్ లో టైట్ ఉందా లేదా ఆల్రెడీ లూజ్ ఉందా, ఉంటే కనుక మనకు కరెక్ట్ గా సరిపోతుంది. లూజ్ మనకి ఇప్పుడున్న చెస్ట్ పొడవు పెంచకముందు కనుక మనకు కరెక్ట్ గా సరిపోయింది అని అనుకుంటే కనుక మీరు యాజ్ ఇట్ ఈజ్ అది ఎలా ఉందో అలా పెట్టుకోండి. లేదు మనకి అంతకుముందు లూజ్ పొడవు పెంచక ముందు కరెక్ట్ గా ఇది టైట్ గా ఉంది, నెక్ దగ్గర మనకు పట్టేసినట్టుంది, ఈ లూజ్ అంతా ఇక్కడ కొట్టేస్తుంది, పైకి వచ్చేసి తిత్తులాగా వచ్చేస్తుంది అని అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ నెక్ అనేది దించుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి నెక్ దించుకోవాలి. లేదంటే మనకి కనుక కరెక్ట్ గా సరిపోయిందంటే కరెక్ట్ గా ఉంచుకోవాలి. ఇప్పుడు ఇటువైపు కొంచెం లోతుకి లోపలికి
చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ లూజ్ అనేది ఎక్కువ అవ్వకుండా కొంచెం లోపలికి తీసుకోండి. అప్పుడు మనకి ఇక్కడ తిత్త అనేది రాకోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఈ రౌండింగ్ అనేది కరెక్ట్ గా ఇచ్చుకోవాలండి. ఈ రౌండింగ్ పొడవు పెరిగింది కదా, ఈ రౌండింగ్ కూడా కరెక్ట్ గా చూసుకోవాలి. ఇక్కడ మనము 1.5 ఇంచుకి పెట్టుకోవాలి. 1.5 ఇంచ్ దగ్గర నుంచి ఇటువైపుకి మనం 4 ఇంచెస్ పెట్టి ఆ 4 ఇంచెస్ నుంచి బ్యాక్ కి 1.5 ఇంచ్ దగ్గర కరెక్ట్ గా కలుపుకోవాలి. ఈ రెండు కూడా మనం చూసుకోవాలి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి పొడవు పెంచుకున్నాము, నెక్ కరెక్ట్ గా తీసుకోవాలని చెప్పాము. థర్డ్ పాయింట్ వచ్చేటప్పటికి ఈ రౌండింగ్ అనేది కరెక్ట్ గా ఇచ్చుకోవాలి. ఈ రౌండింగ్ కనుక మీరు లోతు వెళ్ళిపోతే ఈ లూజ్ అంతా ఇది కొట్టేసేసి పైకి వెళ్ళిపోతుందండి లూజు. అలా లేకోకుండా కరెక్ట్ గా చూసుకోవాలి. నెక్స్ట్ మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఇక్కడ కూడా చూస్తారు కదా, మనం ఖచ్చితంగా ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులు వదిలేసుకుంటాం. చంక దగ్గర ఈ 2 ఇంచెస్ ఖర్చులు వదిలేసుకుని అక్కడే అలాగే బాగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళైతే 1.5, 1.5, అలాగే కొంచెం చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళైతే 2 ఇంచెస్ ఇక్కడ నుంచి పైనుంచి 2 ఇంచెస్, లేదు చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే 1.5. ఈ రెండు ఖచ్చితంగా గుర్తుంచుకుని ఇక్కడికి మనం ఎండ్ చేసుకోవాలి. అలాగే దీనికి మిడిల్లో పాయింట్కి ఈ పాయింట్కి మిడిల్లో ఒక 1/2 ఇంచుకి లోతుకి తీసుకోవాలి. ఒక 1/2 ఇంచు నుంచి 30 చెస్ట్ ఎక్కువగా ఉంది, బాగా తిత్తు ఎక్కువగా వస్తుంది అనుకునే వాళ్ళు 30 ఇంచు వరకు తీసుకోవచ్చు. లేదు మాకు కొంచెం తిత్తుగానే ఉంది, ఈ లూజ్ సరిపోతుంది అనుకున్న వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా ఈ పాయింట్లన్నీ మీరు గుర్తుంచుకుని మీరు కనుక ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా కలిపేసేసుకోండి. సారీ, ఇక్కడ లోపలికి వెళ్ళిందండి, ఇక్కడ నుంచి ఈ దీనికి కలిపేసుకోవాలి. ఈ పాయింట్ దగ్గర కలిపేసుకోవాలి. ఎక్కడైతే మనం కటింగ్ పాయింట్ పెట్టుకున్నామో ఆ కటింగ్ పాయింట్ కి ఈ లోతు అనేది ఈ విధంగా తీసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారు, ఇక్కడ లోతు తీసేసి ఇక్కడే కలిపేస్తారు. ఇక్కడ కలపడం వల్ల ఏంటంటే మీకు ఈ తిత్ అనేది ఇక్కడ ఉండి ఈ లూజ్ అనేది ఇక్కడ ఉండిపోతుంది. మీరు చెస్ట్ని బట్టి మీరు కటింగ్ చేసుకోవాలి. ఆ చెస్ట్ పాయింట్ ఎలా ఉందో చూసుకుని దాన్ని బట్టి ఈ రౌండింగ్ అనేది ఇక్కడ నుంచి 1.5 లేదంటే ఇక్కడ నుంచి 2 ఇంచుల ఈ 2 ఇంచుల వరకు తీసుకోవాలి. లేదంటే ఈ 1.5 వరకు తీసుకోవాలి. సారీ అండి, 1.5 వరకు తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ కానీ లేదంటే ఈ 2 ఇంచెస్ దగ్గర కానీ మనం పెట్టుకున్న పాయింట్ని బట్టి చెస్ట్ ఎక్కువగా ఉంది, మనకు బాగా లూజ్ ఎక్కువగా ఉంది అన్న వాళ్ళకి ఈ 1.5 ఇంచ్ వరకు తీసుకోవాలి. కొంచెం లూజ్ తక్కువగా ఉంది పర్లేదు అనుకున్న వాళ్ళకి ఈ 2 ఇంచెస్ వరకు. అలాగే ఈ ఖర్చుని ఖచ్చితంగా మనము ఇలా తీసుకోవాలి. ఇలా రౌండింగ్ అనేది ఒక 1/2 ఇంచుకి లోతుకెళ్ళి ఆ 1/2 ఇంచ్ నుంచి ఈ 2 ఇంచెస్ దగ్గరికి లేదా 1.5 ఇంచెస్ దగ్గరికి ఇలా కలిపేసేసుకోవాలి. ఈ విధంగా ఖచ్చితంగా మనకేంటంటే ఇది అసలు కదా, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి మనం డౌన్ చేస్తున్నాం. ఈ విధంగా మనం కటింగ్ చేసుకోవాలి. ఇది కటింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ లో కూడా ప్రాబ్లం ఉంటుందండి. ఆ హ్యాండ్స్ కూడా ఎలా సాల్వ్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాము. ఇది కట్ చేసేసుకున్న తర్వాత ఏంటంటే ఈ పీసులు మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్త చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే బ్లౌజ్ అన్నిటి కూడా నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. బ్లౌజ్ అన్నిటి కూడా హ్యాండ్కి వచ్చేటప్పటికి చంక పీసులు పడుతున్నాయి, చంక పీలికలు అంటాం కదా, ఆ చంక పీసెస్ అనేవి పడుతున్నాయి. వాటికి యూజ్ చేసుకోవడానికి ఈ పీసులు అనేవి బాగా యూజ్ అవుతాయి అండి, చాలా బాగా యూజ్ అవుతాయి. ఈ విధంగా ఈ చంక పీలికలు అనేవి ఇలా కట్ చేసుకుంటే 4 వస్తాయి. హ్యాండ్స్ కి 4 పక్కన, ఒక హ్యాండ్కి 2, ఒక హ్యాండ్కి 2. ఇవి మాత్రం ఖచ్చితంగా మీరు జాగ్రత్త చేసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో చంక పీలికలు పడితే చంక పీలికలు వేసుకోవాల్సిందేనండి. లేదు మనం లాగి గుంజి కనుక మనం వేసినట్లయితే మనకి ఆ బ్లౌజ్ అనేది మనకు ముడతలు ఫ్రంట్ వైపు కొట్టేస్తాయి. చూస్తున్నారు కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంది కదా గీత, అక్కడ నుంచి కొంచెం లోపల వైపుకి ఇలా ఒక 1/2 ఇంచు లోపలికి పెట్టుకుని ఇలా తీసుకుని మనం ఈ రౌండింగ్ అనేది కూడా కరెక్ట్గా ఈ విధంగా మొత్తం అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇక మనం ఏం తగ్గించే అవసరం లేదండి, యాజిటీజ్ ఇది ఎలా ఉందో అలా కటింగ్ చేసేసుకోవచ్చును. ఒకవేళ ఇక్కడ కూడా మీకు చాకలేదు, చూస్తున్నారు కదా, ఇక్కడ కూడా మీకు కనుక పీలికలు పడితే ఖచ్చితంగా పీలికలు వేసుకోవాలి. అంతేగాని మనకి ఇక్కడ వరకే ఉంది కదా అని దీన్ని గుంజుకుంటూ వచ్చి ఇది మాత్రం కటింగ్ చేసేయకండి. ఒకవేళ ఇక్కడ కనుక పీలికలు పడితే ఇక్కడ కూడా మనము జాయింట్ చేసుకోవాల్సిందే ఖచ్చితంగా. పీస్ కనుక పడుతున్నది అయితే కనుక ఇక్కడ ఒకసారి పీస్ పడుతుంది, అది కూడా ఒకసారి జాయింట్ చేసుకోవాలి ఖచ్చితంగా చూసుకుని. ఈ విధంగా ఫ్రంట్లు కట్ చేసాం కదా, ఫ్రంట్లు బట్టి ఇప్పుడు హ్యాండ్స్ కూడా మనం కటింగ్ చేసుకోవాలి. ఈ పీలికలు మాత్రం జాగ్రత్తగా మనం హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాల్సిందేనండి. చూస్తున్నారు కదా, హ్యాండ్ పీసెస్ అనేవి మనం ఇప్పుడు ఎలా తీసుకోవాలి ఏంటనే చూద్దాము. మీకు ఇప్పుడు చూపిస్తాను వివరంగా. ఇలా హ్యాండ్ 4 మడతల మీద మడతలు వేసాను. కింద లూజ్ మనకి ఏదైనా ఖర్చుకి వంకరగా కానీ ఉంటే కనుక ఇలా స్ట్రైక్ చేసేసుకోవాలి. క్రాస్ ఉంటే ఖచ్చితంగా స్ట్రైక్ చేసేసుకోండి. ఇలా స్ట్రైక్ చేసేసుకొని ఇప్పుడు మనము హెమ్మింగ్ కోసము అలాగే మన క్రింద మడత కోసము ఇదిగోండి మడత పెట్టుకుని కుట్టుకోవడానికి ఒక 1/2 ఇంచుకి నేను ఇలాగ మార్క్ చేస్తున్నాను. అక్కడి నుంచి మనం హెమ్మింగ్కి ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాము.
హెమ్మింగ్ కోసం అండి ఇది. ఈ పార్ట్ మాత్రం హెమ్మింగ్ చేసుకోవడం, మడత పెట్టి కుట్టుకుంటాం కదా, మడత పెట్టి కుట్టుకోవడం కోసం అని చెప్పి ఇలా మార్క్ చేసుకున్నాను. ఇలా మార్క్ చేసినాక ఇప్పుడు మనం బ్లౌజ్ పొడవు ఎంత ఉందో, హ్యాండ్ పొడవు ఎంత ఉందో అంతా కూడా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా క్రింద లూజ్ ఎంత ఉందో అంతా కూడా నేను మార్క్ చేస్తున్నాను. ఫస్ట్ కుట్టు దగ్గరికి, ఫస్ట్ కుట్టు ఏదైతే ఉందో ఆ కుట్టు దగ్గరికి, అలాగే మన ఖర్చుకి చూస్తున్నారు కదా, పొడవు కూడా అదే విధంగా చూసుకుందాము. ఇక్కడ నుంచి మనం హెమ్మింగ్ పెట్టేసుకున్నాం కదా, ఈ హెమ్మింగ్ ఈ లోపల ఏదైతే మడత పెట్టి కుట్టామో వాటి కోసము ఈ ఖర్చు చేసామో, ఆ ఖర్చు పై నుంచి ఇది అసలు ఒక ½ ఇంచ్, పావు ఇంచుకి ఖర్చుకి చూస్తున్నారు కదా, ఈ విధంగా పెట్టేసుకుని మనము ఈ ఖర్చు పెట్టిన చోట ఒక ఇట్లా స్ట్రైట్ గీత గీసేసుకోండి. ఇలా స్ట్రైట్ గీత గీసుకున్న దగ్గర ఖచ్చితంగా మీరు ఇది మాత్రం గుర్తుంచుకోండి, 1.5 లేదా 1.5కి లేదా 1 ఇంచుకైనా ఖచ్చితంగా ఇది స్ట్రైట్ గా ఉండాలండి. ఇక్కడ ఈ స్ట్రైట్ దగ్గర మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కటింగ్ అనేది మీరు చేయకూడదు. చేతి లోతు తీసినప్పుడు ఇక్కడ ఖచ్చితంగా కట్ చేయకూడదు. అది కట్ చేయడం వల్ల కూడా మనకి గుంజేసినట్లు వచ్చి ఈ లూజ్ అంతా మన ఫ్రంట్ సైడ్ పడిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసిన తర్వాత ఇదిగోండి, ఇది 5.5 ఉంది కదా, ఈ 5.5 కూడా ఇక్కడ పెట్టేసుకుందాము. ఒకసారి మార్క్ చేసేసుకుందాము. ఇలా మార్క్ చేసుకుని ఆ 5.5 పై నుంచి 2.5కి డౌన్ చేసుకోవాలి, 2.5కి డౌన్ చేసుకోవాలి. ఆ డౌన్ చేసుకున్న దగ్గర ఒకసారి మార్క్ చేసేసుకుందాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా మార్క్ చేసుకుని ఇక్కడ నుంచి ఏదైతే 6.5 ఉందండి, ఈ 6.5కి 1.5 కలుపుకోవాలి, అంటే 8 ఇంచెస్ అనమాట. ఈ 8 ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకుందాము. ఇది అసలు ఇక్కడ మనకి ఇప్పుడు ఖచ్చితంగా ఈ చంక పిలుగులు అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయండి. ఇవాళ ఉండే బ్లౌజులు అన్నిటికీ కూడాను ఈ విధంగా క్రింద లూజ్ అయితే సరిపోయింది. మనకి ఈ చంక దగ్గర మాత్రమే ఈ పీసులు అనేవి ఇలా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ ఖచ్చితంగా చేసుకుంటేనే మనకి ఇది గుంజేసినట్లు కనుక మీరు జాయింట్ చేసుకోకుండా ఈ హ్యాండ్ లాగుతూ మనం సరిపెట్టేద్దామంటే కనుక ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తాయండి, ఫ్రంట్ సైడ్ ముడతలు వచ్చేస్తాయి. అలా రాకోకుండా మీరు ఇలా జాయింట్ అనేది ఖచ్చితంగా చేసుకోండి. ఇది చూస్తున్నారు కదా, ఈ 1.5 నుంచి ఈ 8 ఇంచెస్ దగ్గరికి, అంటే మనం క్రింద పెట్టుకున్న ఈ 8 ఇంచెస్ దగ్గరికి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇలా, ఏం లేదండి, హ్యాండ్ మనం ఇక్కడ కటింగ్ అనేది ఎట్టి బస్సు చేయకూడదు. ఇక్కడ నుంచే కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ ఇట్లా వచ్చేసేయాలి. ఏదో వచ్చినాక ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగో మనం కటింగ్ చేసేసుకోవచ్చును. కటింగ్ చేసుకునే ముందు ఇక్కడ ఎట్లా మనము ఆర్మ్ డౌన్ తీసుకోవాలో చూద్దాం. చంక రౌండింగ్ దగ్గర ఈ డౌన్ తీయకపోయినా సరే ఈ లూజ్ అనేది మనకు ఫ్రంట్ సైడ్ పడిపోయి ఇక్కడ తిత్తులు అనేవి ఖచ్చితంగా వచ్చేస్తాయండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వరకే ఈ మిడిల్లో, దీనికి మిడిల్లో ఒక ½ ఇంచుకి లోతు తీసుకోవాలి. ½ ఇంచు నుంచి 3/4 ఇంచు, చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళైతే కనుక 3/4 ఇంచు వరకు తీసుకోవచ్చండి. చెస్ట్ తక్కువ ఉన్న వాళ్ళు ½ ఇంచు లేదంటే 1/4 ఇంచు ఇలా తీసుకోవచ్చును. ఇక్కడ నుంచి ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే నేను కొంచెం ఎస్ షేప్ లోగా ఇలా పెడుతున్నాను. ఈ అసలు దగ్గరకు వచ్చినప్పుడు కలిపేసుకుంటున్నాను. ఈ విధంగా ఎస్ షేప్ లో మనం ఇలా తీసుకోవాలండి. ఇక్కడ చంక పిలుగు దగ్గర మనం అసలు కటింగ్ అనేది చేయకూడదు. అంటే మనం చంక పిలుగు వేసుకోకపోయినా మనకు ఒక 1 మీటర్ తీసుకుంటే క్లాత్ అనేది సరిపోతే మనం ఖచ్చితంగా 2 ఇంచెస్ ఖర్చు పెట్టున్నాం కదా, అక్కడ మాత్రం క్రాస్ తీయకూడదు. ఏదైతే అసలు ఉందో అసలు దగ్గర నుంచి ఈ 1.5 ఇంచు లేదా 1 ఇంచు దగ్గరకు మాత్రమే మనము ఈ డౌన్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఈ డౌన్ కట్ చేయకుండా పైన ఏదైతే ఉందో అసలు కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేసుకుని ఈ అసలు దగ్గర ఒకసారి మనము టక్స్ పెట్టేసుకుందాము. అలాగే మనం ఏదైతే ఈ మిడిల్ ఉందో ఈ మిడిల్ దగ్గర కూడా టక్స్ పెట్టేసుకుందాము. పెట్టేసుకుని ఇప్పుడు ఇక్కడ మనము డౌన్ అనేది తీసుకుందాం. అప్పుడు ఇలా సపరేట్ చేసేసుకోండి. ఇటువైపున 2 పీసులు, ఇటువైపున 2 పీసులు, హ్యాండ్ ఇలా విడితీసేసుకుంటాం కదా, ఇలా సపరేట్ చేసేసుకుని ఇక్కడ నుంచి లోత్ అనేది ఈ అసలు దగ్గర నుంచే చూస్తారు కదా, ఈ 1.5 ఇంచ్ దగ్గరకే నేను తీసాను. ఈ 1.5 ఇంచ్కి ఇక్కడ నుంచి స్ట్రైట్ గా ఉండాల్సిందే, ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ గా ఉండాల్సిందే. ఈ మిడిల్ నుంచి స్ట్రైట్ గా ఉంటే షోల్డర్ దగ్గర మనకి కరెక్ట్ గా స్ట్రైట్ ఉంటుంది కనుక అక్కడ నుంచి డౌన్ అవుతుంది ఫ్రంట్ మనకి లోత్ ఎక్కువ వస్తుంది. చెస్ట్ ఉంటుంది కాబట్టి లోత్ తీసుకోవాలి, లేదంటే ఈ లూజ్ అంతా కూడా పడిపోయి మనకి ఫ్రంట్ సైడ్ లూజ్ అనేది వచ్చేస్తుంది. ఈ విధంగా కటింగ్ చేసుకోవాలండి. హ్యాండ్ కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఈ హ్యాండ్ లూజ్ అనేది ఇది తీసుకోకపోయినా ఫ్రంట్ సైడ్ లూజులు పడిపోతుంది. అలాగే మనకి నెక్ డౌన్ అనేది కరెక్ట్ గా లేకపోయినా సరే మనం ఇట్లా పెట్టేసుకుని ఇక్కడ పైకి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇక్కడే మనకి ఎంత లూజ్ కావాలో ఈ రౌండింగ్ దగ్గర వచ్చేసింది అని పెట్టుకుంటే కనుక ఇక్కడ ఎక్కువైపోయి ఈ లూజ్ అంతా పైకి తన్నేసి ఇక్కడ మనకి ముడతల్లే వచ్చేస్తుంది. మన క్రాస్ సరిగ్గా వేసుకోకపోయినా, నేను చెప్పాను కదా ఈ అంచు కావాలని, ఇది కరెక్ట్ గా మనం వేసుకోకపోయినా, మనం మామూలు బ్లౌజ్ కి అయితే మీరు
తీసుకున్నా తీసుకోకపోయినా లోతు కరెక్ట్గా తీసుకుని ఈ లోతు కరెక్ట్గా తీసుకోకపోయినా క్రాస్ బ్లౌజ్కి మాత్రం ఖచ్చితంగా అన్ని పర్ఫెక్ట్గా తీసుకుంటేనే మనకి కరెక్ట్గా ఉంటుందండి. ఈ లోతు కూడా మనం కరెక్ట్గా తీసుకోవాలి. అలాగే ఈ రౌండింగ్ కూడా మనకి సరిపడగా చెస్ట్కి సరిపడగా తీసుకోవాలి. అలాగే ఈ డౌన్ అనేది కూడా కరెక్ట్గా వచ్చే విధంగా తీసుకోవాలి. ఈ రౌండింగ్ కూడా 1.5 ఇంచ్కి కరెక్ట్గా 1.5 ఇంచ్ నుండి ఇట్లా రౌండ్ అనేది కరెక్ట్గా తిరగాలి. మనకి పొడవు కూడా మనము సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఏంటంటే మనకి ఫ్రంట్ సైడ్ ఆర్మ్స్ దగ్గర తిత్తులు రాకోకుండా ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనము బ్లౌజ్ కటింగ్ అనేది చేసినప్పుడు ఫ్రంట్ సైజ్ లూజ్లు పడుకోకుండా ఈ విధంగా చిన్న మార్పులు అనేవి పొడవు తగ్గిందో లేదో చూసుకోవాలి. ఈ నెక్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. అలాగే ఆర్మ్ హోల్ చూసారు కదా, ఇది అసలు ఉంది బ్యాక్. మనం ఇంత అనేది ఒక 1/2 ఇంచుకి 3/4 ఇంచుకి ఈ లోతు అనేది తీసుకున్నాము. అప్పుడు మనకి ఈ పొడవులో 1 ఇంచ్ ఏదైతే పెరిగిందో అదే 1 ఇంచ్ మనకి ఫ్రంట్ లో కూడా పెరుగుతుంది. అలాగే మనకి ఇక్కడ కూడా మనం కరెక్ట్ గా టక్స్ అనేవి వేసుకుంటే మనకి సెట్ అయిపోతుంది, కరెక్ట్ గా సెట్ అవుతుంది. ఈ లూజ్ అనేది మనకి ఇక్కడ ఉండే లూజ్ అనేది ఒక 1 ఇంచ్ డౌన్ కి అనేది మనం దిగి చెస్ట్ అనేది కరెక్ట్ గా ఉంటుందండి, పట్టి ఉంచుతుంది. ఆ పట్టి ఉంచినప్పుడు ఈ లూజ్ అంతా పైకి తనకోకుండా మనకి చెస్ట్ నిలబడుతుంది. లేదు మనం కనుక తక్కువ లూజ్ పొడవు ఉంటే కనుక ఇలాగ మనకి టైట్ గా చెస్ట్ దగ్గర పెట్టేసి లూజ్ అంతా ఇక్కడ కొట్టేసేసి ఫ్రంట్ సైడ్ లూజ్ అనేది పడుతుంది. ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకుని మీరు చేసుకుంటే ఏమైనా డౌట్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఒకసారి మీరు అందరూ కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎక్కడైతే లూజ్ వస్తుందని నాకు కామెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఈ డౌట్ అనేది క్లారిఫై అయింది అనుకుంటున్నాను. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అంతేనండి ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుందని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. 3 ఆప్షన్స్ లో ఆల్ అనే ఆప్షన్ కనుక మీరు యాక్టివేట్ చేసినట్టయితే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్. కీప్ స్మైలింగ్. ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. బాయ్.